అన్నిటికీ సచ్చిదానంద పరమాత్మే 99% సచ్చిదానంద పరమాత్మ ఉంటేనే ఆకరాదు ఆకరాదు. కానీ 10% ఇచ్చాడు కదా, పురుష ప్రయత్నం అన్నాడు కదా. ఆ పురుష ప్రయత్నం వర్తమానంలో ఈ ఉపాధికి ఇచ్చాడు. పురుష ప్రయత్నం కాకపోతే అటు నుంచి వీటికి వస్తువు రావు కదా. కాబట్టి వచ్చినానని నువ్వు స్వతంత్రం కాదే. కాదు 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 స్వామి. చాలా అని ఆ పిరమిడ్ వాళ్ళు తీసుకెళ్ళారు. అతను చాలా ఏదో బ్రహ్మర్షి అని పేరు పెట్టుకున్నారు ఆ అబ్బాయికి. చిన్న వయసే. అతని భారీ మంచి సంస్కారం. ఇప్పుడు ధర్మాన తాలూకంతా మార్చేసింది. మొన్న 20 లక్షలు పెట్టి ఒకసారి జాగా కట్టి 3 సార్లు కట్టినారంట. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఆ అమ్మాయి. చిన్న వయసు. ఒక కొడుకు వాడిని ఇచ్చిపెట్టేసింది. వాడు బతుకుతాడు అని ఇచ్చిపెట్టేసింది. మళ్ళీ ఆ విధంగా ఒకసారి వచ్చారు ఋషికేశు. 30 మందిని చిన్న చిన్న కుటుంబాలు ప్లేట్లు తీసుకొని వచ్చాడు. ఎంత విశ్వాసం నిజంగా. మళ్ళీ తీసుకొని వచ్చేసి మాకు పరిచయం మాకు కలిశారు. స్వామీజీ మీరు అక్కడ రావాలా కొంచెం, అక్కడ మేము వేరే ఆశ్రమంలో దిగినారు, దిగితే రావాలన్నా మేము వచ్చి ఏం చేస్తాం లేదు లేదు స్వామీజీ మీరు రండి. కూర్చుంటే నిజంగా అంత పల్లెటూరు వాళ్ళేనండి. ఆడవాళ్ళు చెప్తారు ఏమో 6 గంటలు కూర్చుంటుంది, 8 గంటలు కూర్చుంటుంది, 3 గంటలు కూర్చుంటుంది ధ్యానంలో. దాని గురించి ఒక మాట చెప్పండి స్వామి. అన్ని గంటలు కూర్చుంటామని చెప్తారు కదా, అప్పుడు అది నిర్విషయం మనహ ఉండేకి సాధ్యమా? అది మనం అడిగితే వాళ్ళకి మనసుకు కొంచెం నిక్షేపం బాధ అవుతుంది అని కూడా. సత్యం చెప్పేదానికి బాధపడకూడదు స్వామి. నా దృష్టిలో సత్యం చెప్పేదానికి ఎప్పుడూ బాధపడకూడదు. అది చేస్తే మీరు బాధపడతారని గమ్మున ఉండిపోతే స్వామీజీ, నేను జోరుగా చెప్తాను అనుకో, నేను అట్లా మాట్లాడేది. అది వానికి తప్పిపోతే గురువే ఏడిదారే, ఆ గురువే చెప్పిండారు, ఆ గమ్మున ఉంటుంది నేను చెప్తా ఉంటే దాని నుంచి వాడు చెప్తాడు అనేదాన్ని కాదు స్వామి. మనకు తెలిసిండే సత్యాన్ని మనకి మనసు అంతసేపు అంతర్ముఖం అయితే మన ప్రవర్తన మన ప్రవృత్తి అన్నీ మారిపోవాలా. అది ఎట్లుంటుంది అంటే ఆ ప్రవర్తన మారినప్పుడు ఈ మనసు ఉందే ఇది మహాశైత్యం. మనసు అనే దానికి చెప్పండి ప్రమాణం ఏముంది? లేదు స్వామిజీ. ఎందుకు మనసు అని పేరు పెట్టాము చెప్పండి. మనస్సు అనేది లేనే లేదు, దానికి పేరే లేదు. ఎందుకంటే మన ఛాయ మన దగ్గరే ఉంటుంది కదా. 12 గంటల నిలబడితే మన ఛాయ ఎక్కడ పోతుంది? అవుతుంది, కదిలినట్టే వేస్తుంది. అదేవిధంగా సచ్చిదానంద పరమాత్మ ఛాయే ఈ ప్రకృతి. ఆ ప్రకృతి లేకపోతే పరాశక్తి అనుకో, ప్రకృతి అనుకో, ఏమన్నా అనుకో, దాన్ని ఆ ఛాయే లేకపోతే ఈ సృష్టి లేదు. మరి దానికి స్వతంత్రం ఉందా? ఇదంతా సృష్టి చేసింది అనుకోండి, దీనికి స్వతంత్రం ఉందా? అయ్యింది, ఉండాలి కదా శాశ్వతంగా. ఉండడం లేదే అంటే ఆ సచ్చిదానంద పరమాత్మ సాక్షిగా ఉన్నాడు. ఇదంతా అనిత్యంగా ఆ మాత్రం అది వస్తూ ఉంది పోతా ఉంది. కాబట్టి ఈ సృష్టికి ఇక్కడ చూస్తే ఏనమని చెప్తలే ఆ మాదిరి దానికి అంతవరకు మనం వెళ్ళాలంటే చెప్పేది మనలో పరిణామం రావాలి చెప్పేది. కాబట్టి మనం ఏమనుకోలేదు, ఎందుకు కొత్తగా వచ్చాము పాపం ఏదో విశ్వాసం అంతా పక్కకు పెట్టేయాల స్వామిజీ. మనసు దాన్ని చెప్పేయాలంతే. మహాచంచలం. దీన్ని ఎప్పుడైతే మన శరీరం నేను కాదనేటువంటి దానికి స్థితికి వచ్చినప్పుడు మనసు విడిపోతే ఇంక కేవలం సచ్చిదానంద పరమాత్మే ఉంటుంది. అప్పుడు శరీరం ఉండదు. ఇప్పుడు ఏం ఆహారంతో అవసరం లేదండి శరీరానికి. ఆహారంతో బ్రతుకుతాడంటే శరీరం పెరగల్లా పని చేయాలి మాత్రమే కానీ అంత మాత్రమే కానీ శరీరానికి మనసుకు ఆ మనసు ఈ ఉపాధిలో ఆ సచ్చిదానంద పరమాత్మ అంశ ఈ ఉపాధిలో ప్రవేశించింది. కాబట్టి ఈ ఉపాధిలో ప్రవేశించడం వల్ల అది మనసు అనిపించుకుంటుంది. అంటే సంకల్పాలు వికల్పాలు అంతే కదా. సంకల్పాలు వికల్పాలకే మనసు అని, కానీ మనసు అనేది నామరూపాలు లేనటువంటి సచ్చిదానంద పరమాత్మ ఏదైతే ఉందో అదే ఇది అంతే. కాబట్టి ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, అక్కడ గద్దెపై ఆసనం దానిపైన ఉన్నసేపు రాజు, కిందికి వస్తే ఏమంటాడు? ఏదో తల్లి దగ్గరికి వస్తే కొడుకు అంటాడు, భర్త దగ్గరికి పోతే భర్త అంటాడు, పిల్లల దగ్గరికి వస్తే తండ్రి అంటాడు. ఈ పరిణామం అంతా రాజే కదా, ఉండేది ఒక్క రాజే కదా. అదేవిధంగా సచ్చిదానంద పరమాత్మ ఈ సృష్టిలో ఈ జీవుల్లోకి ఎప్పుడు ప్రవేశించిందో అప్పుడు ఉపాధి. కాబట్టి వీటి వరకు వెళ్ళాలంటే మనం ఆ భగవంతుడి
గురువు గారి కృప కావాలా? అవును స్వామి. లేనిది కానీ కాదు. అవును. అట్లాగా అన్నిటికీ ఇదే ఈ కోచ్ని పక్కకు పెట్టడము అది ఎన్ని జన్మల అందుకు సుకృతం ప్రతి వారు అంటారు. ఏదో ఇట్లే వదులుతూ అంటాం లేండి, ఇది మామూలే. ఇది ఫోన్ ఇది రేడియో ఆఫ్ చేస్తే ఆపుతుందండి, రేడియో బంద్ చేస్తా. మాట్లాడిన నిన్న 1 గంట సేపు ప్రవచనమా, 1 గంట రావాలి ఇంట్లో. మేము శాస్త్రాన్ని స్వయంగా వస్తుంది స్వామి. శాస్త్రం అదే ఆ శాస్త్రాన్ని మేము ప్రమాణం తీసుకుంటే మాది 0. లోపల సచ్చిదానంద పరమాత్మ గురుదేవుడు ఏం పలికిస్తాడో అది దానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. ఇది అనుభవంలో పుట్టడు, చదువుకున్నా చిట్టడు అనుభవం అని శాస్త్రాలు చెప్తానే ఉంది. ఆ సూత్రానికి ఏం ప్రమాణం ఉంది. అదేవిధంగా అందులో అది కాక ఇక్కడ ఉంటాం కదా, ఈ సంస్కారం ఆధ్యాత్మిక సంస్కారం లేనటువంటి ఏదో వాళ్ళు వస్తారు మహాత్ములని అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక సంస్కారం లేదు కాబట్టి అంతక్కడ మాట్లాడదామంటే మాట్లాడదు. ఎందుకంటే దానికి దీనికి సంబంధం ఉంది. కరెక్ట్ ఉంది, సంబంధం ఉంది. కానీ అప్పుడు దాని మీద భ్రాంతి ఉండదు. ఉంది. ఇప్పుడు ఏదైనా సంస్కారం ఉండే వాళ్ళు వస్తే దాని ఎంతకదే దర్వాజ ఓపెన్ అవుతుంది స్వామి. ఉద్దేశంగా ఇది చెప్పాలా, ఇది మాట్లాడాలనేది లేదు. ఎందుకంటే లోపల ఉండే సచ్చిదానంద పరమాత్మ ఎందుకు వ్యావహారికంగా చూస్తాము. ఇప్పుడు ఏదన్నా మామూలుగా ప్రవచనలు అదో ఇదో చేస్తాం, ఎన్నో వ్యావహారికంగా సభలు చేస్తాం, ఇంత సమయం కేటాయిస్తారు, ఇంత జాగా కేటాయి సరే ప్రజలంతా అక్కడ వెనక్కి కూర్చుంటారు. ఎందుకు కేటాయిస్తారంటే అక్కడ మంచి వాళ్ళకు అది వ్యావహారికంగా కానీ ఆధ్యాత్మిక మంచి వాళ్ళని కూర్చొని పెట్టారు. ఒక మహాత్ముడు ప్రవచనం చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి తృప్తి కావాలంటే అసలైన విషయం చెప్తేనే వాళ్ళకి తృప్తి. సామాన్యమైన తృప్తి వాళ్ళకి తృప్తి కాదు. ఆ సంస్కారం వాళ్ళలో ఉంది కాబట్టి ఆ సచ్చిదానంద పరమాత్మ గురుదేవుడు వాళ్ళకు అంతకన్నా వాళ్ళకు ఆనందము శాంతి కలిగేటువంటిది లోపల వాడు చెప్పిస్తాడు. ఎదుటి వాని గురించి ఇక్కడ దానికి 2 సంబంధాలు ఉంటాయి. మీకే నేను చెప్పాలి. అయ్యో అట్లా కాదు స్వామిజీ. నేను ఒకరు ఫోన్ చేసి ఇచ్చారు మీకు, నేను 20 మినిట్స్ మాట్లాడినాను స్వామి మీతో. ఇప్పుడు కొంచెం ఎవరు మాట్లాడినా అందులో సన్యాసులకు ఒక లక్షణం అది పాటించచ్చు ఊరు కానీ పేరు కానీ విషయం కనపన్నారా అంతే. అంటే ఎక్కడ కలుస్తామో ఎక్కడ మాట్లాడతామో అది మళ్ళీ బుర్రలో పెట్టుకొని ఆ సంస్కారాలన్నీ ఇంక మళ్ళీ అట్లా ఉంటుంది అంతే. నిజమే. కేవలం మళ్ళీ ఒక మనకుడు శ్రీనివాస్ గారు పరిచయం అయినారు, ఇంతవరకు వివరాలు నాకు చదువు మనిషి గుర్తుంటాడు చేస్తే ఇట్లా అంటాం అంతే. మీరు ఎందులో ఎంతమంది ఎక్కడ అనే లేదు, దాంతో పని లేదు. కాబట్టి 2 ఆత్మలకు అంత సంబంధమైనప్పుడు అది ఏదో పంచదారలో కదా. నాకే వాళ్ళ ఫ్యామిలీ ఒక 45 years నుంచి మా సంబంధం స్వామీజీ. దాని నుంచి వాళ్ళ పిల్ల జల్ల ముసలి కోడి గుడ్డు అంతా తెలుసు. ఆయన తెలిసినా కూడా ఎవరెవరు ఏమీ కూడా తెలుసు. అందుకే ఇది ఈ జన్మలో కాదు, ఎన్ని జన్మల నుంచినో అనుబంధం ఇప్పుడు ఉన్నాడు అనుకోండి, సమయం వచ్చి కలిసింది అనుకోండి. ఈ పూర్వజన్మలో ఒక గురువు దగ్గర ఒక రాష్ట్రంలోనూ ఒక ఇంట్లోనూ ఒక ఊర్లోనూ కనీసం ఒక ఇది ఉంటుంది కదా, ఒక స్టేట్లోనూ సంబంధం ఉండేటువంటి జీవులు కలిస్తే అక్కడ కలుసుకుంటాయి. సమయం రావాలి. ఇంతవరకు ఈయనకి ఎంత వయసు మాకెంత వయసు ఎప్పుడు కనపడకూడదు. అవును స్వామి. చేతిలో అట్లాగా ఈనాటి ఇప్పుడంతా వచ్చినారంటే ఈనాటి పరిచయాలు కాదు, పూర్వజన్మంలో ఉంటుంది స్వామి. పూర్వజన్మంలో ఈ జీవులంతా ఎక్కడో ఒకటి కలిసినటువంటి జీవులే. నేను హిమాలయ పర్వతాన్ని పై వచ్చినాను స్వామీజీ, పర్యటన చేయవచ్చినాను స్వామీజీ. ఇన్నర్ పరిక్రమ చేసినాను నేను. ఇన్నర్ పరిక్రమ నుంచి ఉంటుందిలేండి దగ్గరే, ఆ సప్తపది ఆడనే తిరిగేది. ఆ సప్త ఋషి మండలం అని చూడండి, ఆడనే తిరిగేది. దాని పేరు ఇన్నర్ పరిక్రమ అంటారు. ఇంకా అక్కడంతా చుట్టూ చూసుకొని వస్తే చాలా చుట్టూ 52 kilometers అవుతుంది, 52 kilometers అవుతుంది చుట్టూ. అది అవుటర్ పరిక్రమ, దీని ఇన్నర్ పరిక్రమ. కానీ ఒక తూరు పోయి వచ్చి అనుకుంటే అప్పుడు ప్రతి ఏడాది ఇక్కడికి రావాలా అని నేను ఇప్పుడు నేను దాని ఈడనే చూస్తాను స్వామీజీ. దాని నుంచి పోయే పని ఏమీ లేదు, అక్కడే అదంతా ఏమీ లేదు.
మహాత్ముల అనుగ్రహం నుంచి అవంతా ఇప్పుడు అవంతా ఏమీ లేదు స్వామీజీ ఇప్పుడు. అవును, వ్యవహారికంగా కావాలా. అయినా చేయండి, దానికి అక్కడ బీజం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు మామూలుగా అనమనుకోండి, అనకూడదు అంటాం అనుకోండి. అవును, ఇప్పుడు మామూలుగా గృహస్థులు ఉంటారు, ఎంతమంది వస్తారు, పేరు అడిగి వస్తారు, పరిచయం అవుతారు. వచ్చిన వాళ్ళు ఏమంటారంటే అంతవరకు ఈ సంసారంలో పాపం వాళ్ళ సంస్కారంలో మునిగిపోయి ఉంటారు. వాటికి వచ్చినాక ఏమంటారు, ఎక్కడ చూసేకి పోయేదానికి వీలుడదు. వాటికి వస్తే శరీరం కదలలేని పరిస్థితుల్లో కూడా అక్కడ చూడాలి, ఇక్కడ కోరికలు శరీరం చూస్తే కదలలేదు, అలాగా ఉంటాయి. కాబట్టి ఆ వయసులో ఉండడు అబ్బాయి, ఒక్కసారి అట్లా తిరిగి వస్తే ఇంకా మళ్ళీ ఇంక ఎక్కడ ఏం చేసినా మళ్ళీ పోవాలి, అయిపోయింది ఇంకా. అది అర్థం అవుతుంది. ఇవన్నీ కాదు, మనం మనసును పక్కకు పెట్టి మనం సత్యదానంద పరమాత్మ కేవలం ఆ దర్శనం, అది దర్శనం చేసేదే లేదు. అది నేనే ఉన్నప్పుడు ఇంకెందుకు కాదా స్వామీజీ? అవును స్వామీజీ, అవును స్వామీజీ. ఏమో ఈ మాది కొంచెం ఏదన్నా మా దేవుడా ఎట్లా నేను చెప్తా ఉంటే వీళ్ళకి ఋషికేశ్కి ఎందుకు పోవాలంటే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, వందనం సర్వతీర్థాన్ని, భాషణం మోక్ష సాధనం అని చెప్పి వాళ్ళంతా ఇప్పుడు నాకు చెప్పిస్తారు. వాళ్ళు అవంతా నాకు చెప్పిస్తారు వాళ్ళు. ఆ దృష్టిని ఇంకా నేను చూడాలనుకుంటా ఉంటే కానీ అది కోరిక ఉండే కానీ నాకు ఇంకేదైనా వేరేది ఏది చూడాలనే కోరికలు ఏమీ లేదు. అయినా వ్యవహారం ఎన్నో ప్రారంభ కర్మలు ఉంటాయి కాబట్టి మనం వస్తాము. ఎవడన్నా కానీ ఏ సంస్కారం ఉన్నోడు కానీ సంస్కారం లేనోడు కానీ మందిరం దగ్గరికి వస్తే వాడికి సంస్కారం లేకపోతే దండం పెడతారు. అంటే ఆ మందిరము దాని ప్రభావం. ఎక్కడైనా బాత్రూమ్ దగ్గరికి పోయి ఇవ్వడం దండం పెడతాడా? పెట్టడు కదా. అదే విధంగా ఈ ఈ సంస్కారం లేనటువంటి వాళ్ళందరినీ ఆకర్షించేకి కొన్ని తీర్థాలు, కొన్ని హిమాలయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ హిమాలయాల్లో ప్రభావం లేకపోతే వీళ్ళంతా అక్కడికి రాలేదు. అవును, దాని తెలుసు. ఆ హిమాలయాల్లో కూడా ఒక రకమైనటువంటి విశేషం ఉంది. 90 ఏళ్ళ వరకు, ఇంత వయసు వచ్చేంత వరకు ఆ గంగ ఉంది అనుకోవడమే కానీ గంగలకు మాత్రం చూడలేదు. ఒక్కసారి ఈ వయసులో ఆయన ప్రత్యక్షంగా ఇది ప్రమాణం. ఎందుకంటే ఆ గంగలో అంత ఆకర్షణ లేకపోతే ఈ జనాలకు రాలేదు. ఆయన వచ్చి ఒకసారి చూసిన తర్వాత ఇప్పుడు స్వామి వస్తాడు. ఇక్కడ ఉండేవాళ్ళు వెంకటేశ్వర గారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకోండి, ఒక్కసారి గంగను దర్శిస్తే ఆ దాంట్లో ఉండే వశీకరణ మళ్ళీ ఆర్థికంగా ఒకటి ఉంది, సమయం లేకుండా ఉంది, శరీరం ఒక్కసారి గంగను చూస్తే బాగుంటుంది. భావన, వాని కోరిక, వాని డిజైర్ స్వామిజీ, అది తప్పితే ఇంకేమీ లేదు. దాన్ని కడిగేస్తే ఏమీ లేదు, అంతా ఏమీ లేదు. నేను అష్ట అవధూతలని మీట్ చేసినాను స్వామిజీ. అష్ట అవధూతలు కానీ ఎవరి దగ్గర పైన ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పేది అంటే ఆధ్యాత్మిక నువ్వు సత్యమే పలుకు, సమాజానికి ఎగైనిస్ట్ అయినా పర్వాలేదు, నువ్వు సత్యమే పలుకు. ఎందుకంటే నువ్వు వాడు అబద్ధం చెప్తా ఉంటే దానే నువ్వు అవును 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 అని ఇస్తే అంటే మనం అపకారం చేసినట్టే స్వామి. 100 అపకారం చేసినట్టు కేసుకోండి రాపా, అది మాత్రం ఏడబారదు. ఒక పిల్లోడు సత్యం చెప్పిన స్వామి వానికి శరణైపోతాను స్వామి, నమస్కారం చేస్తాను స్వామి. ఎందుకంటే అంతకన్నా శుద్ధంగా ఉంటుంది. అవునంతే, ఇంకేమీ లేదు. అంతే. ఇప్పుడు ఏదో లోటు ఉన్నాయి కానీ నేను ఉండి మళ్ళీ శ్రీనివాస్ గారితో అయ్యా ఆయన ఏదో చెప్తాడు కానీ ఆచారంలో లేదు అంటే ఆ దోషానికి మనమే గురి. దాంట్లోకి ఎందుకు దూరాలి మనము? ఉన్నది ఉన్నట్టే నువ్వు ఈ పని చేస్తే నువ్వు చక్కబడకుండా పో అని ఈ మాదిరి వ్యవహారంలో కూడా అన్నీ కూడా ఏదో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. దానికి ఆ గురువు గారి కృప తప్పితే మనకి ఇది మీరు రెస్ట్ తీసుకోండి. చెబుతాడు ఈ ప్రవచనాలకు దాని పద్ధతి ఉంటుంది. రెస్ట్ తీసుకోండి. చాలా సంతోషం.